భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారే కాదు, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు సైతం మెగాస్టార్ చిరంజీవియే స్ఫూర్తి ప్రదాత అనడానికి చైనా బీజింగ్ లో జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని జెండర్ 26 అనే గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో టీచర్ స్టూడెంట్స్ కు మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వండి అంటూ ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఆ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న జస్మిత అనే అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి మీద ఒక ఆడియో విజువల్ ఇస్తానని చెప్పిందట. హూ ఈస్ చిరంజీవి అని టీచర్ అడిగితే గూగుల్లోకి వెళ్లి మెగాస్టార్ విశ్వరూపాన్ని చూపించిందట. అయితే విదేశీయులను, ముఖ్యంగా భారతీయులను ఇన్స్పిరేషన్ గా చెప్పడానికి అక్కడ అనుమతించారట. అయితే జస్మిత ఇచ్చిన వివరాల ప్రకారం గూగుల్లో సర్చ్ చేసి చిరంజీవి గురించి తెలుసుకున్నాక టీచర్ ఆశ్చర్యపోతూ హీఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్, గో హెడ్ అని పర్మిషన్ ఇచ్చిందట.在公元2009几年那段时间，他还是一位政治家。然后呢，在慈善和很多方面呢，他也是一个特别厉害的伟人。我想在正好8月22号就是这位明星的生日，我想在今天感谢那位明星给我们一家人的关爱和他的心血，谢谢。హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే మా టీచర్ మాకు టాపిక్ ఇచ్చింది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి చెప్పాలని. నేను ఆలోచించి చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు ఫ్యాన్. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా నాన్న డ్యాన్స్ మాస్టర్ వరకు ఎదిగారు. దాంతో అవ్వకుండా ఇంకా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ వరకు వెళ్ళి గిన్నిస్ రికార్డ్ స్థాయి వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి వల్లే. అందుకే నేను చిరంజీవి గారిని ఈ టాపిక్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో పాటు మా చైనీస్ టీచర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ టాపిక్ నేను చిరంజీవి గారిని ఎంచుకుంటానని కూడా ఆవిడ ఒప్పుకొని చిరంజీవి గారి గురించి ఆన్లైన్ లో అంత ఎదికి తెలుసుకొని ఆవిడ జస్ట్ ఇక్కడ గో హెడ్ అని చెప్పింది. దీనివల్ల నేను మా చైనీస్ టీచర్ కి మాకు జీవితం ఇచ్చిన మా చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తాను.